తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భారత్కు అమెరికా నుంచి కొత్త టారిఫ్ల ముప్పు పొంచి ఉంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన ఆంక్షల ప్యాకేజీకి భారీ మెజార్టీతో సెనెట్ ఆమోదం తెలిపింది. ఇకపై మాస్కో నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. సుంకాల బిల్లు ఆమోదంతో భారత్, చైనా సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన కఠిన ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహాం పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు 86-11 ఓట్ల తేడాతో సెనేట్లో ఆమోద ముద్ర పడింది. ఇకపై రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. త్వరలోనే ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇది అమల్లోకొస్తే భారత్, చైనాలతో పాటు స్లోవేకియా, హంగరీ, అజర్బైజాన్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. 100% సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అధ్యక్షుడికి కల్పిస్తుంది. అయితే 15% లోపు దిగుమతి చేసుకునే దేశాలకు అమెరికా అధ్యక్షుడు మినహాయింపు ఇవ్వవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఇతర ముఖ్య నేతలు, ఆర్థిక సంస్థలు, పాత ఆయిల్ ట్యాంకర్లపై కూడా ఈ బిల్లు ఆంక్షలు విధించనుంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఈ బిల్లును తీసుకొచ్చింది. పుతిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దెబ్బ పడేలా ఈ ప్యాకేజీ ఉందని రిపబ్లికన్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రజలు ఒంటరి కాదని వారికి భరోసా ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు ఈ పరిణామాలను గమనిస్తున్నట్లు తాము అనుకుంటున్నామని రిపబ్లికన్ పార్టీ నేతలు చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా విజయం సాధించలేదన్నారు. మరోవైపు ఈ బిల్లుపై వాషింగ్టన్లోని రష్యా రాయబార కార్యాలయం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ బిల్లు అమెరికా ప్రభుత్వానికే నష్టం చేకూరుస్తుందని విమర్శించింది. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమని అధ్యక్షుడు భావిస్తే సెనేట్ ఆమోదించిన ఈ ఆంక్షల బిల్లు నుంచి మినహాయింపులు ఇవ్వవచ్చు. రష్యాపై ఆంక్షలతో పాటు ఈ బిల్లు ద్వారా 1996 నాటి ఇరాన్ ఆంక్షల చట్టం గడువును 2031 వరకు పొడిగించారు. దీనివల్ల ఇరాన్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై కూడా అమెరికా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఐరోపా సమాఖ్య నుంచి కూడా రష్యాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు EU 21వ ఆంక్షల ప్యాకేజీని ఆమోదించింది. రష్యా ఆర్థిక నెట్వర్క్లు, క్రిప్టో సంస్థలతో పాటు ఆ దేశ అధికారులను లక్ష్యంగా చేసుకునే విధంగా EU ఆంక్షలు పెట్టింది. రష్యా ఆదాయ వనరులపై పరిమితులను కొనసాగిస్తూనే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి రష్యా LNGని రవాణా చేసే షిప్పింగ్ సంస్థలకు కొన్ని మినహాయింపులను కల్పించాయి.